హాయ్ ఆల్. సండే వస్తే చాలు పిల్లలున్న ప్రతి పేరెంట్స్ కి ఈవినింగ్ టైంలో ఎక్కడికి వెళ్ళాలో అని చెప్పి గుర్తొచ్చే ఏకైక ప్రదేశం బందర్ మున్సిపల్ పార్క్. ఈ రోజు మనం ఆ బందర్ మున్సిపల్ పార్క్ లోనే ఉన్నాం. ఎంతో సుందరమైన విశాలమైన ఈ మున్సిపల్ పార్క్ ని మరి మనం చూసే ముందు నా పేరు ఫాతిమా. వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమాస్ మార్వెల్స్. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక పార్క్ అంటే కేవలం చెట్లు, ఫల వృక్షాలు, పూల మొక్కలే కాకుండా అది ఒక పబ్లిక్ హెల్త్ క్లబ్ గా ఉండాలి. మనం చూసే ఈ మచిలీపట్నం మున్సిపల్ పార్క్ ఈ కోవకు చెందినదే. అంటే ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగానే ఈ పార్క్ ఉందన్నమాట. ఈ మధ్య కాలంలో ఈ పార్క్ చాలా డెవలప్ అయింది. మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ లో అయితే చాలా మంది వచ్చి జిమ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అలానే వాకింగ్, యోగా, స్టడీస్ కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, ఎక్కడ చూసినా పరిశుభ్రత. ఒక విద్యార్థికి అయితే చదువుకోవడానికి ఇంతకంటే మంచి వాతావరణం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి? బందర్లో ఉన్న 5 మున్సిపల్ పార్కుల్లో ఇది చాలా పెద్దది. డైలీ 25 మెంబర్స్ వర్కర్స్ అయితే ఇక్కడ పనిచేస్తారు. ఇక్కడ లేడీ స్టాచ్యూ, జింకల స్టాచ్యూస్ మీరు చూడొచ్చు. మచిలీ అంటే ఫిషెస్ కాబట్టి ఇక్కడ ఫిషెస్ స్టాచ్యూతో పాటు పటుల స్టాచ్యూ కూడా మీరు చూడొచ్చు. అలాగే మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్టాచ్యూ, ఆయన పేరు శ్రీ మాకర్ల వెంకట స్వామి నాయుడు బిఏబిఎల్. ఈయన 1949లో స్వర్గస్థులయ్యారు. ఈ పార్కుకి ఈ స్థల దాత ఈయన. ఇక్కడ మినరల్ వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ లో జిమ్ ఫెసిలిటీ ఉంటుంది. మినీ థియేటర్ కూడా ఉండేది ఒకప్పుడు. ఇక్కడ నేచర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి. చాలా క్లీన్ గా ఉండటం వల్ల చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంత హైజీనిక్ గా ఉంచుతున్నందుకు రియల్లీ మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ వాకింగ్, జాగింగ్ చేసే ట్రాక్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది జింకల స్టాచ్యూ. నైట్ టైంలో అయితే అక్కడ ఫోటో షూట్స్ కూడా జరుగుతాయి. లైటింగ్స్ అవన్నీ ఉండి నైట్ టైంలో ఈ పార్క్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శివ పార్వతుల స్టాచ్యూ అనేది ఉంటుంది. నైట్ టైంలో ఈ వాటర్ ఫౌంటేషన్ లో ఈ స్టాచ్యూని మనం విత్ లైటింగ్స్ తో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ప్లే గ్రౌండ్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. టుడే సండే అవ్వడం వల్ల జనాలతో కళ్ళకళ్ళాడిపోతుంది. ఇక్కడ ఇంకా ఓపెన్ చేయని కొన్ని కొత్త ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ వీకెండ్స్ లో అయితే ఈవినింగ్ టైంలో చూస్తే అసలు కోటి ఏరియాకి, అంటే హైదరాబాద్ లో ఉన్న కోటి ఏరియాకి ఏ మాత్రం తేడా కనిపించదండి. అంత రద్దీగా కనిపిస్తుంది. పిల్లలతో, జనాలతో సందడిగా ఉంటుందన్నమాట. ఇక్కడ కొత్తగా ఓపెన్ చేయని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దివి మెడికల్ ల్యాబ్స్ వారు స్పాన్సర్ చేశారు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 9 అండి. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 9 వరకు అన్నమాట. ఈ మధ్యలో ఈ పార్క్ లో ఒక మున్సిపల్ స్కూల్ మాత్రమే ఓపెన్ గా ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ ఒక ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీతో అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు పెద్ద పెద్ద తాబేళ్లు కనిపిస్తున్నాయి. ఎంతో ఆహ్లాదంగా అవి ఆడుకుంటడం చూస్తే మనకే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మరైతే పార్క్ ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇవి పార్క్ బయట ఉన్న షాప్స్ అన్నమాట. డైలీ ఇక్కడ ఎంతో మంది వచ్చే పిల్లలకి ఇవి అందుబాటులో ఉంటాయి. మనం చూస్తుంది పార్క్ ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ అన్నమాట. అంటే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి కదండి. మధ్యలో పూల మొక్కలు పెట్టేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ, రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న లేడీ స్టాచ్యూ దగ్గర లైటింగ్ ప్లస్ వాటర్ ఫౌంటేషన్ అనేది ఉంటుంది. కానీ ఎగ్జిట్ టైం అవ్వడం వల్ల అవి ఆఫ్ చేశారు. చాలా మంది ఇక్కడ బెంచెస్ మీద కూర్చొని ఈవినింగ్ టైంలో చిల్ అవుతూ ఉంటారండి. పెద్దవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు. ఇక్కడ మనకు కనిపిస్తున్న గాంధీ గారి విగ్రహం వద్దకైతే ఎవరికీ ప్రవేశం లేదండి. ఇక్కడ మనకు చాలా వరకు బెంచెస్ కనిపిస్తున్నాయి కదా, వాటి మీద హిందూ హై స్కూల్ 1966 to 1967 బ్యాచ్ అని రాసి ఉంటుంది. అంటే
ఆ బ్యాచ్ కు చెందిన హిందూ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ పార్క్ కి ఆ బెంచెస్ ని ఫ్రీగా స్పాన్సర్ చేశారు. మాక్సిమం వాళ్ళ బెంచెసే కనిపిస్తాయి. వీక్ మధ్యలో అయితే గడ్డి మీద ఎవరిని కూర్చొనివ్వరండి. కనీసం వెళ్ళను కూడా వెళ్ళనివ్వరు. ఇక్కడ ఆకులు పువ్వులు ఏమీ కోయకూడదు. వీకెండ్స్ టైంలో ఈ పార్క్ చాలా క్రౌడ్ గా ఉంటుంది. చాలా మంది ఫోటో షూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. బర్త్డే పార్టీస్ వాటికి కేక్స్ కట్ చేసి ఫోటో షూట్స్ వరకు సింపుల్ గా చేసుకుంటూ ఉంటారండి. చూస్తున్నారు కదా నైట్ టైంలో ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ స్టాచ్యూస్, వాటర్ ఫెసిలిటీ, లైటింగ్స్ చాలా వరకు ఆఫ్ చేశారండి ఎగ్జిట్ టైం అయిపోయిందని చెప్పి. ఇక్కడ వాటర్ డాన్స్ కి వెళ్ళాం మేము. అది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బాతులు, గిన్నె కోళ్ళు కనిపిస్తాయండి. ఐ మీన్ చాలా వరకు బాతులు ఉన్నాయి. గిన్నె కోడి కూడా ఒకటి ఉంది. అక్కడి నుంచి మనం ప్లే గ్రౌండ్ కి అయితే వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఈ బాతుల సెక్షన్ కానుకునే ఒక ప్లే గ్రౌండ్ అనేది ఉంది. చాలా పెద్దగా ఉంది. ఈ టైంలో పిల్లలతో ప్లే గ్రౌండ్ ఎలా ఉంటుందంటే కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు తప్పిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. సో పిల్లలతో వచ్చే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్ గానే ఉండండి. సండేస్ ఈవినింగ్ టైంలో అలా గడ్డి మీద కూర్చొని బయట ఉన్న తినుబండారాలు కూడా తెచ్చుకొని మనం తింటూ ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ బాతుల్ని మార్నింగ్ పార్క్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అంటే మార్నింగ్ 9 నుంచి మళ్ళీ ఈవినింగ్ పార్క్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో 5కి ఈ మధ్యలో బాతుల్ని ఫ్రీగా వదులుతారంటండి. అక్కడి నుంచి లెఫ్ట్ కి వెళ్తే మ్యూజిక్ వాటర్ ఫౌంటైన్ అనేది ఉంటుంది. అంటే వాటర్ డాన్స్ షో అన్నమాట. డీజే సాంగ్స్ వింటూ వాటర్ డాన్స్ షో చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ మ్యూజికల్ డాన్స్ షో వందే మాతరంతో స్టార్ట్ అయ్యి జనగణమనతో ఎండ్ అవుతుందండి. మరి ఈ వాటర్ డాన్స్ ని మీరు కూడా కొంతసేపు చూసేయండి. Tuve que curtirme para ver por dónde entrar. Es que tu cuerpo es un viaje sin destino. Que aunque busques y busques, no hay cómo llegar. En el centro de tu ombligo hay un castillo donde mato a tus dragones y te puedo rescatar. Las pupilas de tus ojos son espejos de los míos, que después de aquel incendio no pudieron verse más. Y voy así, buscando una señal que diga, hey, amores por acá. La vida es un rato con amigos, tu sangre en mil sueños y un amor con quien luchar. Y ya no hay nada que detenga mi destino. Somos vientos que se cruzan y se vuelven huracán. Y voy así, buscando una señal que diga, hey, amores por acá. Y voy. ఇక్కడ మీరు చూస్తుంది గిన్నె కోడి అన్నమాట. ఈ పార్క్ లో ఇక్కడ నుంచి లెఫ్ట్ కు వెళితే రాబిట్స్, హెన్స్ చాలానే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పార్క్ వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందనే చెప్పొచ్చు. అసలు మనం చూసింది గవర్నమెంట్ పార్క్ లా లేదండి. గవర్నమెంట్ పార్క్ అయినా సరే చాలా క్లీన్ గా ఉంచారు. ఇందాక చెప్పినట్టు ఈ పార్క్ లో పూలు, గడ్డి, ఆకులు ఏమీ కోయకూడదు అని బోర్డు కూడా ఉంటుంది. గడ్డి మీద అయితే సండేస్ మాత్రమే ఎలో చేస్తారండి. మండే నుంచి సాటర్డే వరకు కూడా ఈ గడ్డి, మొక్కలు పార్క్ మెయింటెనెన్స్ అనేది చేస్తారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే మనకు పావురాళ్ళు, పక్షులు, రామచిలుకలు వంటివి కనిపిస్తాయి. వీటికి
సమ్మర్లో ఇబ్బంది లేకుండా వెంటిలేషన్ ఫ్యాన్ కూడా ఉందండి. ఈ పక్షుల సౌండ్స్తో మైండ్కి చాలా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉందండి. ఇంకా ఇక్కడ మున్సిపల్ స్కూల్, మినీ థియేటర్, జిమ్ వంటివి కూడా ఉన్నాయి. చూసేద్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఫిష్ ఫౌంటైన్ అండి. వాటర్ డైలీ చేంజ్ చేస్తారనుకుంటా, అందుకే చాలా నీట్‌గానే ఉంది. ఈ ఫిష్ ఫౌంటైన్ కి పక్కనే బ్యాక్ ఎంట్రీకి దగ్గరలోనే ఇక్కడ మనం చూస్తున్నది మున్సిపల్ స్కూల్ అన్నమాట. ఈ మున్సిపల్ స్కూల్ పక్కనే ఒక మినీ థియేటర్ అనేది ఉంది. కరోనా తర్వాత ఈ మినీ థియేటర్లో మూవీస్ వేయడం అనేది ఆపేశారండి. ఈ మినీ థియేటర్కి కొంచెం ముందుకు వెళ్తే, అంటే ఎగ్జాక్ట్గా ఈ మినీ థియేటర్ ఆపోజిట్ గానే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ అనేది ఉంటుంది. దీనిలో 18+ వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ జిమ్ లో ఎక్విప్మెంట్ అనేది చాలానే ఉన్నాయి. చూశారు కదండి, మచిలీపట్నంలో సండే ఈవినింగ్ మున్సిపల్ పార్క్ అనేది ఎలా ఉంటుందో. నాకేమనిపించిందంటే, మనశ్శాంతి కావాలంటే మాత్రం పార్కుకు రావాల్సిందే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. like, share, subscribe.